ఓటర్స్ అని చెప్తున్న పరిస్థితి ఉంది. ఏమైంది? రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్. ఇక ప్రతి ఓటర్ను టచ్ చేసేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు ప్రధాన పార్టీల అభ్యర్థులు. ప్రచారం ముగియడంతో తర్వాత లాబియింగ్లు, ప్రలోభాల పర్వానికి కూడా ప్లాన్స్ చేస్తున్నారు. ఇక ఓటర్ల ఇంటికి వెళ్లి ప్రత్యక్షంగా కలిసేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు. అధికార పార్టీ కాంగ్రెస్ లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు అప్పగించిన మున్సిపాలిటీలో గెలిపే లక్ష్యంగా పావులు కదుపుతూ ఉన్నారు. ఈ ఎన్నికల ఫలితాలే నేతల పనితీరుకు నిదర్శనం కావడంతో అందరికీ అగ్ని పరీక్షలా మారింది. ఇప్పటికే పీసీసీ చీఫ్, సీఎం, ఏఐసీసీ కూడా అంతర్గతంగా హెచ్చరికలు చేసినట్టుగా తెలుస్తోంది. రైట్క మెదక్ వెళదాం. మా కరెస్పాండెంట్ క్రాంతి అక్కడ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే కూడా మెదక్ లో అటు బీఆర్ఎస్, కాంగ్రెస్ ఇద్దరు కూడా పోటాపోటీగా కూడా గట్టి పోటీ ఇచ్చుకున్న పరిస్థితి కనిపిస్తోంది. సో అలాగే స్థానిక నాయకుల కొంత ప్రభావం కూడా ఉందంటున్నారు. క్రాంతి, ఏ విధంగా ఏ పార్టీకి అడ్వాంటేజ్ ఉంది, ఏ విధంగా ఉంది గ్రౌండ్ రియాలిటీ క్రాంతి అక్కడ? మన ఉమ్మడి మెదక్ జిల్లా గురించి చూసుకున్నట్లయితే ఉమ్మడి మెదక్ జిల్లా రాజకీయం చాలా ప్రత్యేకమైంది. ఇటు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇటు గులాబీ బాస్ కేసీఆర్ తో పాటు హరీష్ రావు కూడా ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కీలక నేతలు దామోదర్ రాయ నరసింహ గాని, జగ్గారెడ్డి, పొన్నం ప్రభాకర్ కూడా ఈ ఉమ్మడి మెదక్ జిల్లా అంటే సిద్దిపేట నుంచి పొన్నం ప్రభాకర్, ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి దామోదర్ రాయ నరసింహ, జగ్గారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇటు అధికారంలో ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈ అవకాశాన్ని వినియోగించుకొని మున్సిపాలిటీలో కైవసం చేసుకోవాలని వాళ్ళు ఆలోచనలో ఉన్నారు. ఇక ఇటు బీజేపీ పరిస్థితి చూసినట్లు బీజేపీ కూడా రాష్ట్రంలో కీలక నేత రఘునందన్ రావు ఇక్కడే ఈ మెదక్ పార్లమెంట్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తారు. అంతేకాకుండా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, టీచర్స్ ఎమ్మెల్సీ కూడా బీజేపీ ఖాతాలో ఉన్నాయి. కాబట్టి మూడు పార్టీలకు కూడా మంచి ఆదరణ ఉంది ఉమ్మడి మెదక్ జిల్లాలో. దీన్ని అవకాశంగా చేసుకొని ఇక్కడ పీఠాలు ఎక్కడని చూస్తున్నారు. అయితే ఇప్పటి వరకు అయితే గతంలో మనకి ఎక్కడ కూడా చూసినా కూడా కాంగ్రెస్ పార్టీ ఏ మున్సిపాలిటీలో కూడా లేదు. ఈసారి దాన్ని కైవసం చేసుకోవాలని చూస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఉమ్మడి మెదక్ జిల్లాలో పూర్తిగా మనకి టీఆర్ఎస్ డామినేషన్ కనిపిస్తుంది. కేవలం 3 స్థానాల్లో మాత్రమే కాంగ్రెస్ కైవసం చేస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈసారి వచ్చే ఎన్నికల్లో కానీ సంస్థాగతంగా స్ట్రాంగ్ గా ఉంటేనే వచ్చే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా తమ కైవసం చేసుకోవడానికి కానీ ప్రజలకు వెళ్ళడానికి బాగా అనుకూలంగా ఉంటుందన్న ఉద్దేశంతో మున్సిపాలిటీ మీద దృష్టి సారించింది. మున్సిపాలిటీ గత ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కూడా ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకపోవడంతో కాంగ్రెస్ కి ఈసారి ప్రత్యేక దృష్టి సారించింది. ప్రధానంగా చూసినట్లయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తప్పించి మిగిలిన లీడర్లు అందరూ కూడా ముఖ్య లీడర్లు ఉమ్మడి మెదక్ జిల్లాలో తిరిగి ప్రచారం చేసి ఇటు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, దామోదర్ రాయ నరసింహ, అజారుద్దీన్ వీళ్ళంతా కూడా సీతకు వీళ్ళంతా కూడా ఉమ్మడి మెదక్ జిల్లాలో పర్యటించి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మొత్తం ఓటర్లను ప్రసన్నం చేసుకొని తమ బ్యాలెట్ రూపంలో తమకు మద్దతు తీసుకునేందుకు వరాల జల్లు కూడా కురిపించారు. ఎన్నికల తర్వాత అది చేస్తాం ఇది చేస్తాం అంటూ హామీలు గుప్పించారు. ఇవన్నీ కూడా నడుస్తున్నాయి. అయితే మొత్తానికి అయితే 25 గంటల నుంచి మైక్లన్నీ మూగబోయాయి. ఇక ఓటర్లని అనధికారికంగా ప్రలోభాలకు గురి చేసే తంతు అయితే ప్రారంభమైంది. ప్రధానంగా ధన రూపంలో కానీ వస్తు రూపంలో కానీ అన్ని ప్రలోభాలు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీంతో పాటు ఎక్కడైనా వీక్ క్యాండిడేట్ ఉన్న కాడ, ఇండిపెండెంట్ ఉన్న దగ్గర వాళ్ళు తమ గెలుపుని ప్రభావితం చేస్తున్నారు అనుకున్న దగ్గర వాళ్ళని తమ పార్టీలో చేర్చుకునే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఇటు అధికార పార్టీ కానీ టీఆర్ఎస్ కానీ వాళ్ళని ఏదో విధంగా ప్రలోభాలకు గురి చేసి వాళ్ళు నాశపెట్టి తమకు మద్దతు తీసుకునే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. అంతేకాకుండా దూర ప్రాంతాల్లో ఇతర ప్రాంతాల్లో సెటిల్ అయిన ఓటర్లను కూడా రప్పించుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. పోల్ మేనేజ్మెంట్ స్టార్ట్ చేశారు. ఇవన్నీ జరుగుతున్నాయి. అయితే ఇటు ఒకవైపు యంత్రాంగం అంతా కూడా రేపు మార్నింగ్ మొత్తం పోలింగ్ కేంద్రాలకి బ్యాలెట్ బాక్సుల్ని, ఎన్నికల సామాగ్రి అంటూ పంపించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఎన్నికల నిర్వహణ కోసం దాదాపు ఏర్పాట్లన్నీ పూర్తయిపోయి ఎక్కడికక్కడ మున్సిపాలిటీ నుంచి పోలింగ్ కేంద్రాలకి సామాన్లు పంపించేందుకు అధికారులు పూర్తి ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు ఉదయం ఆ సామాన్లని, సిబ్బందిని ఎన్నికల పోలింగ్ కేంద్రాలకి పంపించనున్నారు. దాని తర్వాత ఇటు ప్రలోభాలకు ఎక్కడ కూడా అంటే మద్యం గాని, ధనం గాని, వస్తు రూపాలలో ఓటర్లని ప్రలోభాలకు గురి చేయకుండా అలాంటి చర్యలు కట్టుదిట్టం చేసేందుకు పోలీసులు కానీ, ఫ్లయింగ్ స్క్వాడ్స్, ఎన్నికల సంఘం పూర్తి చర్యలు చేపట్టింది. ఎక్కడికక్కడ ఫ్లయింగ్ స్క్వాడ్స్ తో పాటు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. అయితే ఇది ఎంతవరకు ఉంటుంది అనేది చూడాలి. మొత్తానికి అయితే మూడు పార్టీలు కూడా తమ సత్తా చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానంగా అయితే టీఆర్ఎస్ తన సత్తా తనకు ఎట్లా మెదక్ జిల్లా అనేది పెట్టని కోట బీఆర్ఎస్ పార్టీకి దాన్ని నిలుపుకోవాలనే ఉద్దేశంతో హరీష్ రావు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. దాదాపుగా మొత్తం ఉమ్మడి మెదక్ జిల్లా మొత్తం కూడా ఆయన కళ్ళే తిరిగారు. మొత్తం కూడా అన్ని చోట్ల కూడా ఓటర్లను అభ్యర్థించారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు, గత 2 నెలల ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతూ తన ఓటర్ల నుంచి మద్దతు ఆశించారు. ఇది పరిస్థితి ఉమ్మడి మెదక్ జిల్లా. రైట్, థ్యాంక్ యూ క్రాంతి.